ఈరోజు నేను మాట్లాడబోయే విషయము మూయబడిన అనుభవములు. అంటే యువర్ సెన్సెస్ ఆర్ దే షట్ డౌన్. మీ యొక్క అనుభూతి, దేవుని యొక్క అనుభూతి మీరు పొందగలుగుతున్నారా? మీ కళ్ళు ఏం చూస్తున్నాయి? మీరు దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క మాట మీరు వినగలుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని రుచి చూసి తెలుసుకుంటున్నావా? దేవుని యొక్క రుచి మీరు చూసి తెలుసుకుంటున్నారా? ఆయన యొక్క మధురమైన పరిమళము మీకు తెలుస్తుందా? అలాగే ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క స్పర్శని, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క స్వస్థత మీకు లభిస్తుందా లేదా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఆయన యొక్క ఉనికిని, ఆయన ప్రెజెన్స్ని, ఆయన యొక్క ప్రేమని మీరు అనుభవిస్తున్నారా లేదా? లేదండి, నేను ఈ మధ్య కొంచెం డిస్కనెక్టెడ్గా ఉన్నాను, ఆయన యొక్క మాట నాకు వినబడట్లేదు, ఆయన యొక్క ప్రేమ నాకు తెలియట్లేదు, నాకు ఎటువంటి క్లారిటీ లేదు, ఆయన యొక్క ఉద్దేశంలోనే నడుస్తున్నాను కానీ ఎక్కడో ఏదో లోటు, ఏదో ఖాళీతనం ఉంది, నాకు చర్చ్కి ఖాళీగా వస్తున్నాను, ఖాళీగా వెళ్తున్నాను, ఎటువంటి మార్పు లేదు నా జీవితంలో అని మీరు అనుకుంటున్నారా? దేవుడు నాతో మాట్లాడడం ఆపేశారని మీరు అనుకుంటున్నారా? మరి ఈరోజు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడటం ఆపేలేదు కానీ మీరు వినటం, చూడటం, ఆయన గురించి తెలుసుకోవడం ఆపేశారు. ఎందుకంటే మీరు చాలా బిజీ అయిపోయారు. చాలా విషయాల్లో, చాలా పనుల్లో మీరు చాలా నిమగ్నం అయిపోయి ఉన్నారు. దేవుని యొక్క మాట, ఆయన స్పర్శ, ఆయన ఉనికి, ఆశీర్వాదాలు మీకు ఇంకా కనపడట్లేదు. అది కనపడట్లేదు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే దేవుడు మీతో మాట్లాడటం ఆపేశారు అని అనుకుంటున్నారు. నో, యూ హ్యావ్ షట్ డౌన్ యువర్ సెన్సెస్. యూ హ్యావ్ స్టాప్డ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ లైక్ యూ హ్యావ్ డన్ బిఫోర్. అరే, ముందు నేను ప్రార్థిస్తే దేవుణ్ణి నేను చాలా దగ్గరగా చూసినట్టు అనిపించేదే, నేను ముందు ప్రార్థిస్తే 5 నిమిషాలు ప్రార్థించిన ఎంతో మార్పు, ఎంతో శాంతి, ఎంతో నెమ్మదితనం వచ్చేదే. ఇప్పుడు నేను గంటలు గంటలు ప్రార్థిస్తున్నాను, గంటలు గంటలు అదే వాక్యం చదువుతున్నాను కానీ ఎటువంటి మార్పు లేదే అని మీరు అనుకుంటున్నట్టయితే మీరు మీ యొక్క సెన్సెస్ని షట్ డౌన్ చేసేసారు. మీరు దేవుడు మీతో కమ్యూనికేట్ చేయట్లేదని కాదు కానీ ఆ కమ్యూనికేషన్ మీ వరకు రావట్లేదు. ఎందుకంటే యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్. ఎలా స్టాప్ చేశారు అన్నది చూస్తే మనము లూకాసు వార్త ఒకసారి చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొను చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు దేవునికి ఏదో చేద్దాము, ఆయనకి మనము చేసి పెడదాము, ఆయనకి సర్వీస్ ఇద్దాము, ఆయనకి ఒక పని చేసి పెడదాము అని ఆతృత కలిగి ఒక అమ్మాయి ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది, నేను ఏమీ చేయను, నా స్వామి వచ్చారు, ఆ దేవుడు వచ్చారు, నేను ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యము నేను వింటాను, ఆయన నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అదే వింటాను అని చెప్పి ఇంకొక అమ్మాయి ఉంది. మరి ఈరోజు మనం ఎవరిలా ఉన్నాము? ఇక్కడ మనం చూసినట్టయితే మార్తా తన పనులలో తను లీనమైపోయి ఉంది. ఏదో చేద్దామని కంగారు పడుతుంది, యాంగ్షియస్గా ఉంది. తను కంగారు పడుతుంది కాబట్టే అక్కడ దేవుని యొక్క మాట వినలేకపోతుంది, ఆయనని చూడలేకపోతుంది, ఆయన్ని టచ్ చేయలేకపోతుంది, ఆయన స్పర్శ తను అందుకోలేకపోతుంది, ఆయన యొక్క మధురమైన పరిమళం తనకి రావట్లేదు, అన్నీ కోల్పోతుంది. ఎందుకు అంటే తను తన పనిలో, ఏదో చేద్దామన్న ఒక పనిలో తను నిమగ్నమైపోయింది. మనం కూడా చూసినట్లయితే చాలాసార్లు వి ఫాలో ద ట్రెడిషన్స్. ఏదో చేసేద్దాము, ఆ ట్రెడిషన్ ఫాలో అవ్వాలి, ఆ కస్టమ్ ఫాలో అవ్వాలి, ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి, ఇవి చేస్తేనే దేవుడు మనతో ఉంటారు, ఇవి చేస్తేనే ఉంటారు. మంచిదే, చేయొచ్చు, కానీ అవి చేసినప్పుడు నీవు
దేవునితో టైం స్పెండ్ చేస్తున్నావా? ఆ సమయంలో దేవుని యొక్క అనుభూతి నువ్వు చెందుతున్నావా అనేది కూడా నువ్వు ఆలోచించాలి. ఇక్కడ నువ్వు మార్తాలాగా కంగారు పడుతున్నావా, యాంగ్షియస్గా ఉన్నావా, ఏమి జరగట్లేదు, నా జీవితంలో ఏం చేసినా ఏం మార్పు రావట్లేదే, దేవుడు నాతో మాట్లాడట్లేదే, ఆయన నన్ను తాకట్లేదే, నన్ను ముట్టుకోవట్లేదే అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నారు, ఆయన నీతో సమయం స్పెండ్ చేయాలనే అనుకుంటున్నారు, కానీ నువ్వు ఆయనకి సమయం ఇవ్వలేకపోతున్నావు. బికాజ్ యు ఆర్ మల్టీ టాస్కింగ్. టుడే ఇన్ ద వరల్డ్ యు ఆర్ మల్టీ టాస్కింగ్ అలాట్. నీ కళ్ళు ఒకటి చూస్తుంది, నీ చెయ్యి ఒకటి చేస్తుంది, నీ చెవులు ఒకటి వింటుంది. ప్రార్థన చేస్తున్నావా, పక్కన టీవీ నడుస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నావా, అటు పక్క వంటలు చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేస్తున్నావా, బయట డ్రైవ్ చేస్తూనే ఉంటున్నాం. వాక్యాలు నడుస్తూనే ఉన్నాయి, రోజంతా నడుస్తూనే ఉంది. ఏమైనా నీ మనసులోకి వెళ్తుందా? లేదు. అది నడుస్తూ ఉంటే బాగుంటుందండి, అంతే. వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఆఫ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్? ఆయన నీతో మాట్లాడుతున్నానే, నేను ఒక 10 నిమిషాలైనా సరే నా సర్వ ఇంద్రియాలను నేను నిగ్రహం చేసుకొని దేవుని పైన ఆ ఫోకస్ పెడతానని ఎంతమంది పెడుతున్నారు? ఎన్నిసార్లు పెడుతున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, ఎన్ని నిమిషాలు పెడుతున్నారు? అది మనం ఆలోచించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మేరీ తన అన్నీ వదులుకొని నేను దేవుని యొక్క మాట వింటానని ఆయన పాదాలు చెంత కూర్చొని ఉంది. కదలలేదు, మెదలలేదు. ఇంకా నాకు ఏది వద్దు, ఆయన మాట నేను వింటాను అని చెప్పి కూర్చొని ఉంది. హౌ అటెంటివ్ ఆర్ యూ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈరోజు మీరు అందరూ వచ్చి కూర్చున్నారు, కానీ అందరూ దేవుని యొక్క వాక్యము అటెంటివ్గా వింటారన్న గ్యారంటీ లేదు. నీ పక్కన కూర్చున్న వాళ్ళు వింటున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, వినకపోవచ్చు. మరి దేవుడు నాతో ఈరోజు మాట్లాడలేదని ఎలా అంటావు? దేవుడు నా జీవితంలో ఎటువంటి మార్పులు చేయట్లేదని ఎలా అంటావు? దేవుడు నాతో అసలు నాకు ముందున్న రిలేషన్షిప్ లేదని ఎలా అంటావు? Are you maintaining the same relationship? Are you attentive towards the word of God? Are you focusing your entire senses, all your senses are focusing on God or not? అని నువ్వు నిన్ను ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. ఇటు మనం చూసినట్టయితే మార్తా తన యొక్క డిస్ట్రాక్షన్ వల్ల ఏమేమి తెచ్చుకుందో చూసుకుందాం. మొట్టమొదటిగా మార్తాను చూసినట్టయితే తను చెప్పిన వాక్యంలో, ఆ స్టోరీలో చూసినట్టయితే తను మొట్టమొదటిగా అవిశ్వాసం తెచ్చుకుంది. బికాస్ షీ వాజ్ డిస్ట్రాక్టెడ్. తన యొక్క ఫోకస్ తప్పింది కాబట్టి ముందు అవిశ్వాసం వచ్చింది. అరే, నీకు నేనంటే ప్రేమ లేదా? నువ్వు నేను పడే కష్టం చూడట్లేదా? నేను ఇన్ని చేస్తున్నానే, నువ్వు నన్ను చూడట్లేదా అని అడగడం మొదలెట్టింది. ఈ రెండో విషయం ఏంటంటే అసంతృప్తి మొదలైంది తనకి. నేను ఇన్ని చేస్తున్నాను, ఒంటరిగా ఉన్నాను కదా, తనకి నువ్వేమి చెప్పట్లేదు, నేను ఒంటరిగా చేస్తున్నాను అన్నీ అని చెప్పి అసంతృప్తి మొదలైంది. మూడోది ఆజ్ఞాపించడం మొదలైంది. తనకి చెప్పు, నాకు వచ్చి సహాయం చేయమని చెప్పు అని మొదలెట్టింది. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. నేను ఇన్ని చేశాను, అన్ని చేశాను, నువ్వు చూడట్లేదు. నేను ఇన్ని చేస్తున్నాను, నువ్వు చూడట్లేదు. ఇంత కష్టపడుతున్నాను, నువ్వు చూడట్లేదు. నాకు ఇది జరగాలి, నాకు ఇది చెయ్యాలి అని మనం ఆజ్ఞాపించడం మొదలెడతాం, కంప్లైంట్ చేయడం మొదలెడతాం. అలాగే మనం కంగారు పడటం మొదలెడతాం. వి స్టార్ట్ గెటింగ్ యాంగ్షియస్ అబౌట్ అవర్ లైఫ్స్. కంగారు పడుతూ ఉంటాము. ఇవన్నీ చేసేస్తున్నాం, ఈ గోలంతా చేస్తున్నాం, కానీ దేవుని మాట వినపడట్లేదు. ఎందుకు అంటే యు ఆర్ బీయింగ్ వెరీ బిజీ. యు ఆర్ కీపింగ్ యువర్ సెన్సెస్ బిజీ. ఎప్పుడైతే నువ్వు అంత బిజీగా నీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నావంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క స్పర్శకి, ఆయన యొక్క ఉనికికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటావు. అండ్ నౌ డోంట్ కంప్లైన్ దట్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ యూ. నువ్వు అలా చెప్పటానికి వీల్లేదు. దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఆయన అనుభూతి నాకు రావట్లేదని చెప్పకూడదు. ఇంకా మనం ఎంత నిగ్రహంగా దేవుని యొక్క వాక్యం వింటున్నామని మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ మేరీ కూర్చొని ఉంది. ఆ సమయం తను కోల్పోవాలనుకోలేదు కాబట్టి అక్కడే కూర్చుంది. యేసుప్రభు వస్తారు, వెళ్ళిపోతారు. ఆ చిన్న సమయం తను కోల్పోవాలనుకోలేదు కాబట్టి అక్కడే కూర్చుండిపోయింది. ఆయన పాదాల చెంతే కూర్చుండిపోయింది. నాకు ఇంక ఏమీ వద్దు, అదే కావాలని చెప్పింది. మార్తా చేసింది తప్పేం కాదు. ఇట్స్ నాట్ రాంగ్ టు సర్వ్ గాడ్, బట్ సమ్ టైమ్స్ ఇంకా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నా జీవితంలో క్లారిటీ లేదు, నాకు హ్యాపీనెస్ లేదు, నేను ఏం చేసినా కూడా నాకు ఆ సంతోషం లేదు, దేవుని మాట నాకు వినిపించట్లేదు అని అనిపించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆపి దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి అన్న ఒక సూచనే ఆ కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ, ఆ స్పష్టత లేని సమయంలో దేవుడు చెప్తుంది ఒకటే, నువ్వు నా పాదాల చెంత కూర్చొని నేను చెప్పిన మాట నువ్వు విను, నీకు కావాల్సిన శాంతి, సమాధానం, స్వస్థత ప్రతి ఒక్కటి నీకు లభిస్తుంది అని నీకు చెప్తున్నారు. ఈరోజు మరి నువ్వు ఎంత బిజీగా ఉన్నావు?
నీ కళ్ళేం చూస్తున్నాయి, నీ చెవులేం వింటున్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది నువ్వు ఆలోచించాలి. దేవుడు నీ జీవితంలో పని చేయాలంటే నీ సెన్సెస్, నీ కంప్లీట్ ఫోకస్ ఆయన పైన ఉండాలి. ఆయన నీతో కమ్యూనికేట్ చేయాలంటే, నీతో మాట్లాడాలి అంటే నీ కళ్ళు, చెవులు, మాట ప్రతి ఒక్కటి ఆయన మాట వినాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. అప్పుడే ఆ యొక్క అనుభూతి మనం పొందుతాము. అలాగే మేము కూడా మొన్న కూర్గ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. మేము వెళ్ళిన ప్లేస్ మొత్తం అడవి, దిట్టంగా చెట్లు మొక్కలు అన్నీ ఉన్నాయి, ఇంకా ఏవి కనపడదు లోపలికి వెళ్ళిన తర్వాత, రూమ్స్కి వెళ్ళిన తర్వాత. ఆ టైంలో మాకు ఏమీ వినిపించలేదు. అక్కడున్న బర్డ్ సౌండ్స్, ఆ ఆకులు కదులుతున్నవి, మంచి వర్షం పడింది, వర్షం నీళ్ళు సౌండ్స్ వినపడింది, అంతే. మాకు ఇంక ఏ పని లేదు, నథింగ్, నో ఫోన్, నో సిగ్నల్, నథింగ్. మేము ఒకరితో కూడా మాట్లాడుకోలేదు, అలా కూర్చొని వి వర్ ఎక్స్పీరియన్సింగ్ ద నేచర్. మేము ఆ నేచర్తో ఒకటైపోయి ఉన్నాము. అలాగా వెన్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్, యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ గాడ్. హౌ కెన్ యూ బికమ్ వన్ విత్ గాడ్ వెన్ యూఆర్ బిజీ? నువ్వు చాలా పనులు చేస్తూ ఉంటే నువ్వు దేవునితో సమయము, క్వాలిటీ సమయం ఎలా గడుపుతావు? గడపలేము. దట్ ఈస్ ఈ డైలీ చేసే ప్రార్థన చేసుకొని టక్కుమని మనం వెళ్ళిపోతే దట్ ఈస్ నథింగ్. యూ వోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఇఫ్ యూ నీడ్ గాడ్ టు కమ్యూనికేట్ విత్ యూ, హీ నీడ్స్ యువర్ అటెన్షన్. నీ పూర్తి అటెన్షన్ దేవుని పైన ఉంటేనే ఆయన నీతో మాట్లాడతారు. నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు వింటావు. ఇదే చాలా దగ్గర కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. కీర్తనల గ్రంథంలో చూసినట్టయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని రాసింది. మత్తయి సువార్తలో చెవులు గలవాడు వినుగాక అని రాసింది. అదేవిధంగా మత్తయి సువార్తలో మళ్ళీ రాసింది, దేహమునకు దీపముగా కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగై ఉండును అని రాసింది. ఇంకా చూసినట్టయితే కీర్తనల గ్రంథంలో వచ్చి దేవుడు ఏమి చేశాడో చూడండి, మానవుని పక్షాన ఆయన ఎంత అద్భుతంగా పనిచేశాడో చూడండి అని రాసింది. అలాగే ఎఫెసీయులకు గ్రంథంలో చూసినట్టయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలి అయి ఉన్నారు అని చెప్పి ఉంది ఇక్కడ. మరి మనం అన్ని విధంగా మీరు చూసినట్టయితే హీస్ టాకింగ్ అబౌట్ యువర్ సెన్సెస్. చూడండి, వినండి, రుచి చూడండి, తెలుసుకోనండి అని దేవుడు మనకి మరలా చెప్పుచున్నారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? హౌ ఆర్ యూ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్? ఆర్ యూ జస్ట్ బీయింగ్ బిజీ? ఆర్ యూ జస్ట్ మల్టీటాస్కింగ్? Multitasking won't work in prayer. Multitasking won't work in the presence of God. Multitasking won't work in church. మనకి చర్చ్ అయినా, మందిరం అయినా, మస్జిద్ అయినా ఎందుకు పెట్టారంటే, అక్కడ మనం ఆ సమయంలో మనం కూర్చున్నప్పుడు, వెళ్ళినప్పుడు మన సర్వ ఇంద్రియాలు, బయట విషయాలు మర్చిపోయి మనం సర్వము దేవుని యొక్క ఆ ప్రెజెన్స్లో ఆ ఉనికిని అనుభవించాలనే ఈ సమయం, ఈ ప్రాంతాలు. లేకపోతే ఈ ప్రాంతాలకి ఎటువంటి అవసరం లేదు. The main reason why we have the temples, the mosques, the churches is for you to experience God by shutting out all the senses, all the thoughts, everything outside. When you step into that place, you're going to shut down everything and you're only going to focus on God. That is when you're going to hear the word of God. Shut out everything. ప్రతి ఒక్కటి మూసివేసేయండి. మీ బాధలు, మీ యొక్క బయట ఏం జరుగుతుంది, ఎండ ఉందా, వాన్ ఉందా, ట్రాఫిక్ ఉందా, ఆటో దొరుకుతుందా, ప్రతి ఒక్కటి మర్చిపోయి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ 100% నేను చెప్తున్నాను, దేవుడు మీతో మాట్లాడతారు. యూ విల్ నాట్ గో ఎంప్టీ. ఖాళీ చేతులతో మీరు ఈరోజు వెళ్ళకూడదు అని మీరు నిశ్చయించుకుంటే దేవుడు తప్పనిసరిగా మాట్లాడతారు. అది 100% గ్యారంటీ.